అతను చేసే సేవకి, డిగ్నిటీకి, అతను చేసే సేవ కోసం డిప్యూటీ సీఎం ఈసారి గెలిచాడు. నెక్స్ట్ టైం ఒకవేళ మళ్ళీ 5 years ఎలక్షన్ ఉంటాయి కదా, సీఎం గా పోటీ చేసినప్పుడు మాత్రం అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ మా పవన్ కళ్యాణ్ గారు సీఎం గా ఖచ్చితంగా గెలుస్తాడు. సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో. తర్వాత ఇంకో 5-10 years తర్వాత మన హీరోయిన్ చెప్పినట్టు, నిజంగా వాళ్ళు చెప్పినట్టు పిఎం పక్కా అవుతాడండి. మరి జగన్ నేనే గెలుస్తా అంటున్నాడు కదా. జగన్ గారు ఆల్రెడీ ఇప్పుడు పాదయాత్ర మొదలు పెట్టారు. లాస్ట్ టైం కూడా పాదయాత్ర మొదలు పెట్టారు. లాస్ట్ ఒక 5 years 2-3 years బ్యాక్, 5 years బ్యాక్ అప్పుడు విన్ అయ్యాడు. మరి ఈసారి కూడా పాదయాత్ర చేస్తే గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవకి ఒక చరిత్ర, ఒక ప్రపంచ రికార్డులు, ఒక ప్రపంచం మాడుకుంటుందండి. ఎందుకంటే అతని గురించి మీకు తెలీదు, సెర్చ్ చేయాలి. మనం ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటివరకు ₹1 కూడా తన సొంతంగా వాడుకోలేదు. ఒక ఆస్తి, తనకంటూ ఒక ఆస్తి లేదు. అతను ఒకవేళ పిఎం ఓడిపోయినా నెక్స్ట్ టైం సరే ₹1 ఆస్తి ఉండదు. అలానే మా పవన్ కళ్యాణ్ గారు కూడా ₹1 రాజకీయాల్లో సంపాదించుకోలేదు, ఆస్తి సంపాదించుకోలేదు. ఫ్యూచర్ లో కూడా తన సొంతంగా ₹1 కూడా సంపాదించుకోవాలండి. విజయ్ గర్వాల్ గారు మీరు చెప్పింది నిజమో అబద్ధమో కానీ ఒక 15-20 years అయినా కానీ మా పవన్ కళ్యాణ్ గారు పిఎం గా గెలుస్తారు పక్కా.